దీపక్ అగ్ని అగ్ని ఐ థింక్ హీస్ డెడ్. దేన్ని టచ్ చేయకండి, బయట ఉండండి. అలాగే సార్. ప్లీజ్. నువ్వు ఫారెన్సిక్ అంబులెన్స్కి కాల్ చేయి. రఫ్ స్కెచ్ ఫింగర్ ప్రింట్స్ కి ఇన్ఫార్మ్ చేశాను. ఫోటోగ్రాఫర్ ఇస్ ఆన్ ద వే సార్. ఇల్లు లాక్ అయి ఉండింది సార్. ఎవిడెన్స్ ఏది డిస్టర్బ్ చేయలేదు సార్. డోంట్ వరీ సార్, చెక్ లిస్ట్ నేనే దగ్గరుండి చూసుకున్నాను. అగ్ని సీన్ వర్క్ చేస్తున్నాడు. టెర్రస్ నుంచి వచ్చి కూడా చంపుండొచ్చు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మర్డర్ లాగే ఉంది. నర్మదాని చంపిన వాళ్లే దీపక్ని కూడా చంపుండొచ్చు. మేబీ 2 హత్యలు ఒకే మనిషి చేసుండొచ్చు. ఇది హత్య కాదు, సూసైడ్. సార్ ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఏంటి? దీపక్ రైట్ హ్యాండర్, అందుకే లెఫ్ట్ హ్యాండ్ ఇంజెక్షన్ మార్క్. చనిపోవడానికి ధైర్యం కావాలి కనుక అడ్రినలిన్ బూస్టర్ తీసుకున్నాడు. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు వాడతారు. మెడికల్ డ్రప్ కావడం వల్ల వాడికి ఈజీగా దొరుకుంటుంది. ఇంకొక ఇంజెక్షన్ మార్క్ ఉందే? అది ఎంటీ సిరింజ్ మార్క్. వట్టి గాలిని ఇంజెక్ట్ చేయడం వల్ల రక్తనాళంలో బబుల్స్ ఫామ్ అయ్యి ఇమీడియట్ గా హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. అప్పుడు ఐ కిల్డ్ హర్ అని రాస్తుంది తన సూసైడ్ నోటా? పాపం, నర్మదా చావుకి తనే కారణం అన్న గిల్టీ కాన్షియస్. ఒకే ఇంట్లో 2 డెత్స్. పెద్ద మీడియా ఇష్యూ అవుతుంది. మీడియా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసినా జనం మీడియా ముందుకి మన ముందుకి రావడానికి భయపడతారు. మనంగా వెళ్ళి తలుపు తట్టేంత వరకు వెయిట్ చేస్తారు. తడదాం. గిఫ్ట్ షాప్ ని V1 ఇంటిని 3 స్ట్రీట్లు కనెక్ట్ చేస్తున్నాయి. హత్య జరిగిన చోటు కనిపెడితే మన సగం కేసు పూర్తి చేసినట్టే. కానీ ఇంత పెద్ద ఏరియాలో ఎక్కడని వెతకగలం? అయితే స్ట్రైట్ మెథడ్ లో డోర్ నాక్ చేద్దాం. నేను ఆ ఏరియానే కవర్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఇక్కడ మర్డర్ జరిగిన రోజు సౌండ్ ఏదైనా విన్నారా? ఈ అమ్మాయిని ఎప్పుడన్నా చూసారా? ఈ ఏరియాలో జరిగిన హత్య గురించి తెలుసా? లేదు, నాకేం తెలీదు. థ్యాంక్ యూ. అటువైపు నుంచి సౌండ్ వచ్చింది. యా, ఏం సౌండ్ అని బయటికెళ్ళి చూడలేదా? లేదు మేడం.